నమస్తే అండి. నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి రాఖీ స్పెషల్గా స్వీట్ తయారు చేసుకుందామండి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్గా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి, బాగా నచ్చుతుందండి. చాలా చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి బాదం బర్ఫీ అండి. నెక్స్ట్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ స్వీట్ని బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ దానికోసం నేను ఇక్కడ ఒక 20 వరకు బాదం పప్పు తీసుకున్నాను. దానికి ఒక కొబ్బరి గిన్నె అంటే కొబ్బరికాయలో సగం తీసుకున్నానండి. ఇప్పుడు ఈ కొబ్బరిని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి, లేదా ఇలా తుంచైనా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వాటర్ పెట్టుకొని కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పెట్టుకొని అవి మరిగిన తర్వాత ఈ బాదం పప్పు పచ్చి కొబ్బరి ఇందులో వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించేసుకొని స్టవ్ బంద్ చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇలా ఉడికించుకోవడం వల్ల బాదం పప్పు పొట్టు తొందరగా వస్తుంది, అలాగే కొబ్బరిది పైన వెనుక భాగం కూడా ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ బాదం పప్పు అంతా పొట్టు తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఈ కొబ్బరికి వెనుక పార్ట్ బ్లాక్ పార్ట్ ఉంటుంది కదా, అది కూడా చక్కగా చాక్ తోటి మొత్తం రిమూవ్ చేసేసుకోండి. ఇదంతా ఇలా తీసేసుకొని ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని కొంచెం సన్నగా కట్ చేసుకోండి. మీకు మిక్సీలో మెదుగుతాయి అనుకుంటే ఇలాగే వేసేసుకోవచ్చు. మిక్సీ జార్లో మెదగవు కాబట్టి కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఆ బాదం పప్పు ఈ కొబ్బరి ముక్కలు వేసేసుకొని ఒక 3 ఇలాచీలు వేసుకొని దీన్ని బాగా మెత్తగా పొడి పట్టుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు పాలు వేసుకోండి. ఇవి 100 ml ఉంటాయండి. ఆ పాలు కొంచెం మరిగిన తర్వాత పొంగు వచ్చిన తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఈ పచ్చి కొబ్బరి బాదం పప్పు పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు వరకు బెల్లం, ఇది కూడా ఒక 100 గ్రామ్స్ అండి. 100 గ్రామ్స్ పాలు, ఒక 100 గ్రామ్స్ బెల్లము. మీకు ఒకవేళ తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇంకొక 2 లేదా 3 స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఈ పచ్చి కొబ్బరిలో ఈ బాదం పేస్ట్లో ఆ బెల్లం అంతా బాగా కరిగేంత వరకు మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మంట సిమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అండి. అందులోని వాటర్ అన్నీ అయిపోయాలి, బెల్లము కొబ్బరిలో వాటర్ అన్నీ అయిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మనకు ఎప్పుడైతే ప్యాన్కి అంటుకోకుండా రిమూవ్ అవుతుందో, మనం తిప్పేటప్పుడు ప్యాన్కి అంటుకోకుండా వచ్చేస్తుందో అప్పుడు మనకు రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, మనకి బాదం హల్వా రెడీ అయిపోతుంది. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇలా అంటుకోకుండా వచ్చినప్పుడు స్టవ్ బంద్ చేసి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒకటి మీ దగ్గర ఏమైనా ట్రే ఉంటే తీసుకోండి, లేదంటే ఇలాగా చిన్నపిల్లల లంచ్ బాక్స్ ఉంటాయి కదా, ఇలాంటి పెద్దవి తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని బాక్స్ మొత్తం అప్లై చేసుకోండి. పై వరకు అప్లై చేసేసుకోండి మొత్తము. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇందులో కింద వచ్చేసి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి. నేనైతే బాదం పప్పు జీడిపప్పు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పిస్తా పప్పు కానీ ఇలా వేసుకోవచ్చు. ఏవైనా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. అందులోనే కొంచెం నేను మంచి కలర్ఫుల్గా ఉండడానికి కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసాను అక్కడక్కడ. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బాదము కొబ్బరి మిక్చర్ కూడా వేసేసుకోవాలి. ఇదంతా వేసుకొని ఇదంతా సమానంగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ హల్వా మొత్తం వేసుకొని మనకు ఈవెన్గా తక్కువ ఎక్కువ లేకుండా సమానంగా వచ్చేలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా నీట్గా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 అవర్స్ లేదా 3 అవర్స్ పక్కన పెట్టేసుకోండి. నేను ఒక 2 అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి. చుట్టుపక్కల ఒక చాక్ తోటి జస్ట్ ఇలా అన్నామంటే మనకు ఈజీగా రిమూవ్ అవుద్దండి. కొంచెం సైడ్లకి కొంచెం అతుక్కున్నట్టు ఉంటుంది. అందుకోసం అనేది చాక్తో జస్ట్ ఇలా అనేసి రిమూవ్ చేసుకున్నామంటే వెంటనే వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో బౌల్లో వేసేసి ఒక్కసారి చేత్తో ఇలా ట్యాప్ చేసామంటే ఈజీగా రిమూవ్ అయిపోద్ది. చూడండి ఎంత చక్కగా ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుందండి. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. ఈ రాఖీకి మీ ఇంట్లో చేసుకొని ఇంటిళ్ళ పాది అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు అందరూ ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది. బయట కొనే పనే లేకుండా ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఈ రాఖీకి స్వీట్ తయారు చేసుకోండి. పచ్చి కొబ్బరి బాదం బర్ఫీ అండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. థ్యాంక్ యూ. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. నేను కూడా ఫస్ట్ టైం చేశాను. చాలా చాలా బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి.